సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. హలో రామ్ గారు. ఆయన రోజు మన బ్రెయిన్ మనకి ఏ విధంగా సహకరిస్తుందని అంటే నాకు ఇది కావాలి అని అంటే దానివైపు ఏ దిశగా అడుగులు వేసేలా చేస్తుంది, నాకు ఇది జరగాలి అని అంటే అది జరిగేలా ఏ విధంగా తయారు చేస్తుంది మనల్ని. అండ్ మనం అనుకున్న కోరికలు ఏవైతే ఉంటాయో అది అసలు ఆ వైపుకి ఎలా తీసుకెళ్ళగలుగుతుంది అంటే దాన్ని మనకు తెలియకుండానే ఆనందింపజేసేలా చేస్తుంది, అంటే ప్రాక్టికాలిటీలోకి తీసుకొని వస్తుంది. అది ఏ విధంగా సహకరించి చేస్తుంది అంటారు అసలు జనరల్గా? మంచి ప్రశ్న రాజు. ఎందుకంటే బ్రెయిన్ మనకి ఏం వద్దో అది చేస్తున్నప్పుడు ఏం కావాలో ఎందుకు చేయకూడదు? అవును, చేస్తుంది. మనం బ్రెయిన్కి బానిస అయినప్పుడు మనకి ఏం వద్దో ఏం కావాలో మనం ఏమనుకున్నా బ్రెయిన్ ఏం చేయాలో అది చేస్తుంది. మనకి కనుక బ్రెయిన్ బానిస అయితే, సర్వెంట్ అయితే మనకేం కావాలో అది చేస్తుంది. చేసే అవకాశం ఒక బ్రెయిన్కే ఉంది. ఎందుకంటే జీవితం సగభాగం ఆలోచనలతో గడిచేది. ఆలోచనలో మనం భావించేదే జీవితం. ఆ భావన వచ్చేది ఆలోచనల నుంచి, అది బ్రెయిన్ నుంచే. సో బ్రెయిన్ నుంచి సరైన ఆలోచనలు ఎలా తీసుకురావాలి, సరైన ఆలోచనలు బ్రెయిన్ కన్నా ఇచ్చినప్పుడు ఆ బ్రెయిన్ మన కోసం ఎలా పనిచేస్తుంది. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం నారాజు. అలాగే, అది నీతోనే చేద్దాం. షూర్, వెరీ హ్యాపీ ఫర్ దట్. చాలా రోజులైంది కూడా. ఇవన్నీ ఏళ్ళు కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు, కానీ నేను కామన్ సెన్స్ యూస్ చేస్తాను. జనరల్గా మనం అంటే క్లారిటీ ఇవ్వలేదు, కానీ ఇవి ఎన్నేళ్ళు అని జనరల్గా మనం ఇలా అడిగి దాని తర్వాత ఇలా వెళ్ళిపోతాం. రెండిట్లో 2 కానీ 5 కానీ చూపించుంటారని నా ఒపీనియన్. వెరీ గుడ్, నైస్ కామన్ సెన్స్. బాగా పర్ఫెక్ట్గా గెస్ చేశారు. చెప్పండి సార్. ప్రేక్షకులు కూడా చూస్తున్నారు కాబట్టి లేదా ఒకేళ్ళని చూపించారు. వెరీ గుడ్. చేతులు చాపునారు. 2 చేతులు చాపాలి. అయితే నా చేతిలో కాయిన్ ఉంది, 1 రూపీ కాయిన్. సీ, ఫీల్ ఇట్. సో ఇప్పుడు ఏం పరీక్ష అది ఎంత కాయిన్ అని అడిగేది ఏం కాదు, బట్ కాయిన్ ఉందా లేదా అన్నది. కాయిన్ ఉంది కదా. ఎంత కాయిన్ అది? అది ఐ థింక్ 5 రూపీస్ కాయిన్ సార్. ఓకే నారా, చేతులు చాపు. వెరీ గుడ్. నీ గెస్ వర్క్ అద్భుతంగా ఉంటుంది ప్రతిసారి. వెరీ గుడ్. సి, నేను ఈ కాయిన్ని ఏదో ఒక చేతిలో నేను పెడతాను, అటు ఇటు నేను చేస్తూ. ఏ చేతిలో ఉందో చెప్పాలి కరెక్ట్గా. ఓకే, నేను బాగా చూడండి. ఈ ఈ కాయిన్ని పెట్టి, ఓకే, ఇట్లా పట్టుకో. మళ్ళీ నేను తీస్తున్నా, మళ్ళీ ఇక్కడ చేస్తున్నా. సార్ మీరు నేను ఏదో ఒక చేతిలో ఏదో ఒక చోట ఉంచితే ఏ చేతిలో ఉందో కరెక్ట్గా చెప్పాలి. ఓకే, రైట్. సో దట్ యు ఆర్ ఫీలింగ్ ఇట్ కదా. ఆ చేయి కూడా చెప్పాలి. ఇంకొంచెంసేపు నేను ఎక్సర్సైజ్ చేస్తాను. బీ రెడీ. ఓకే, గట్టిగా బాగా గట్టిగా నొక్కి కరెక్ట్గా లెఫ్ట్ చేతిలో ఉందా, రైట్ హ్యాండ్లో ఉందా? ఏంటి సార్, రెండిట్లో ఉన్నట్టుంది నాకు. యాక్చువల్గా ఇందులో పెట్టినట్టు అనిపించింది, బట్ ఇందులో ఉన్నట్టుంది. నీ గెస్ వర్క్ చాలా చాలా, అసలు నీ ఇంట్యూషన్ చాలా పవర్ఫుల్గా చెక్ చేస్తున్నావు. లేదు సార్, రెండిట్లోనే లేదు. చేయి ఓపెన్ చేయి. వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ యువర్ సిన్సియర్ ఎఫర్ట్స్. ఓకే, ఇంతకు ఏ చేతిలో ఉండింది? ఏమో మీ చేతిలో ఉంది సార్. అది తర్వాత తెలిసింది, నువ్వు చెక్ చేసావు. చెక్ చేసి నేను పట్టుకొని ఉండాల్సింది. ఆ ఫీల్ ఎలా ఉందనంటే నిజంగా నా చేతిలోనే ఉన్న రెప్యుటేషన్లో నాకు అర్థమవుతుంది అనమాట. మీరు తీసింది తెలియట్లేదు, ఉంచింది తెలియట్లేదు. ఐ వాంట్ టు టెల్ యూ వన్ పవర్ఫుల్ సీక్రెట్. ఏంటంటే బ్రెయిన్కి రియాలిటీకి ఇమాజినేషన్కి తేడా తెలియదు. నేనేం చేశాను అంటే 2 సార్లు ప్రాక్టీస్ చేయించాను. 3వసారి ఏమీ ప్రాక్టీస్ చేయకుండా అది నా చేతిలో ఉన్నా సరే నీకు ఈ చేతిలో ఉన్నట్టుంది కానీ ఈ చేతిలో ఉంది అని అనిపించింది, కానీ ఎక్కడా లేదు. బ్రెయిన్ స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్. నారాజు, ఇవాళ నేను పవర్ఫుల్గా క్రియేటివ్ విజువలైజేషన్లో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ హ్యూమన్ బ్రెయిన్ కెనాట్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రియాలిటీ అండ్ విజువలైజేషన్. విజువలైజేషన్కి రియాలిటీకి తేడా బ్రెయిన్కి తెలియదు.
మీరు కరెక్ట్గా విజువలైజ్ చేస్తే బ్రెయిన్ దృష్టిలో అది నిజంగా జరుగుతున్నట్టే లెక్క. మీరు సరిగ్గా విజువలైజ్ చేయకపోతే బ్రెయిన్ తీసుకోదు, ఇది ఊరికే అనుకుంటాం అంతే అని. అందుకే చాలా కోరికలు మనం విజువలైజ్ చేసుకోము, ఊరికే కోరిక కోరుకుంటాం, ఆ బ్రెయిన్ అది వాస్తవంగా తీసుకోదు. సో బ్రెయిన్కి కరెక్ట్గా కనుక ప్రాక్టీస్ చేయగలిగితే, నేనేం చేశాను, నిన్ను ఊహించేటట్టు కళ్ళకు గంతలు కట్టాను. కళ్ళకు గంతలు కడితే ఇప్పుడు బ్రెయిన్ మాత్రం పనిచేస్తుంది. బాడీ సెన్సెస్కి నేను కాయిన్ పెట్టాను. కాయిన్ పెట్టిన తర్వాత 2 సార్లు బాడీ ఉంది అని అనుకున్న తర్వాత బ్రెయిన్ యాక్సెప్ట్ చేసింది, ఎస్ బ్రెయిన్ ఉంది కాయిన్ అని. ఆ తర్వాత కాయిన్ తీసినా సరే కాయిన్ ఉన్నట్టు శరీరం ఫీల్ అయ్యేటట్టు సిగ్నల్ పంపించింది బ్రెయిన్. సో బ్రెయిన్ బిలీవ్డ్ ఇట్. బ్రెయిన్కి నిజంగా చెప్పాలంటే ఈ రెండింటికి తేడా తెలియదు కాబట్టే వాస్తవాన్ని మనం విజువలైజ్ చేసుకుంటే ఆ వాస్తవం నిజమని నమ్మిన బ్రెయిన్ మనకు సహకరించడం మొదలు పెడుతుంది. ఇది నేను చెప్పడం కాదు నారాజు, చాలా ప్రయోగాలు చెప్పాయి. ఇక్కడ హౌ యూ ఫీల్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టేట్ ఆఫ్ మైండ్ని మెయింటైన్ చేయడం, మన మానసిక స్థితిని కనుక సిద్ధపరచకపోతే, ఏది మన విజువలైజేషన్కి ఆ మానసిక పరిస్థితి సిద్ధపరచకపోతే నువ్వు బ్రెయిన్ నుంచి పొందే ప్రయోజనాలు పొందలేవు. నువ్వు ఇందాక అడిగావు అసలు బ్రెయిన్ మనకు ఎలా సహకరిస్తుందని. ఈ స్టేట్ ఆఫ్ మైండ్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి స్టేట్ ఆఫ్ మైండ్? ఏదైతే మనం కోరుకుంటున్నామో అది నిజంగా జరిగినట్లు నువ్వు ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటే బ్రెయిన్ అది నిజమే అని నమ్మితే ఆ నమ్మిన దాన్ని వాస్తవం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇందాక మీరు చూపించినట్టు అటు చేశారు ఎటు చేశారు. బ్లైండ్ బిలీఫ్ ఏంటంటే రెండిట్లోనూ ఉందని నేను నమ్మాను. నిజానికి ఒక కాయనే ఉన్నా ఒక చోటే ఉండాలి, కానీ 2 చోట్ల ఉందనిపించింది. నిజానికి ఎక్కడా లేదు. అవును. ఇంతకంటే ఇంకా సైంటిఫిక్ ప్రయోగం చేసింది ఒక రీసెర్చ్ పేపర్ చూపిస్తున్నాను నారాజ్. ఇది ద ఎఫెక్ట్స్ ఆఫ్ మెంటల్ ప్రాక్టీస్ అండ్ ఫిజికల్ ప్రాక్టీస్. ఈ రెండిటి ప్రాక్టీస్కి 2 ఒకే ప్రభావం ఉందంట. అంటే నేను ప్రాక్టీస్ ఫిజికల్గా చేయవలసినవి మెంటల్గా చేసినా కూడా అదే ప్రయోజనం ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రూప్ స్టూడెంట్స్ను విడదీసే వాళ్ళందరూ పియానోను ప్రాక్టీస్ చేస్తున్నారు. వీళ్ళందరూ పియానో స్టూడెంట్స్ మ్యూజిక్ క్లాస్లో. వీళ్ళందరికీ ఏం చేశారంటే 2 గ్రూపులుగా విడదీశారు. ఒక గ్రూప్ ఏమో పియానో ప్రాక్టీస్ చేస్తుంది, ఇంకో గ్రూప్ ఏమో పియానో ప్రాక్టీస్ చేయదు. ప్రాక్టీస్ చేసే వాళ్ళను కొంతకాలం పియానోను ప్రాక్టీస్ చేయించారు. పర్ఫార్మెన్స్ ఎంత స్పీడ్లో కార్డ్స్ని మీరు వేళ్లను ఉపయోగించి వాడతారో పియానో, ఈ మ్యూజిక్ని ఎంత డ్యూరేషన్లో మీరు ప్రాక్టీస్ ద్వారా మీరు కంప్లీట్ చేయగలుగుతారు, దట్స్ అ కాంపిటీషన్. సో ఒక గ్రూప్ అందరూ ప్రాక్టీస్ చేశారు. రెండో గ్రూప్ ఏం చేశారు తెలుసా? పియానో లేకపోయినా ఉన్నట్టు వేళ్లతో ప్రాక్టీస్ చేశారు. పియానో ఉండి పియానో మీదే ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, పియానో లేకుండా విజువలైజేషన్ ద్వారా కళ్ళు మూసుకొని వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ని ప్రిపేర్ చేసుకుని బ్రెయిన్ని నమ్మించేది. అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే సౌండ్ ఎలా వినిపిస్తుంది, వేళ్లకు టచ్ ఎలా ఉంటుంది, చూస్తూ ఉంటే ఎవరైనా సరే మనం ప్రాక్టీస్ చేస్తుండగా వాళ్ళు ఎలా ఉంటారు, ఇలాంటి అన్ని సెన్సెస్ని యాక్టివేట్ చేసి 5 సెన్సెస్ని, ఆ తర్వాత ఫీలింగ్, ఆ మ్యూజిక్ వింటుంటే ఫీలింగ్ ఎలా ఉంటుంది, వీటన్నిటిని మెంటల్గా ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ చేస్తే రీసెర్చ్లో తెలిసిన రిజల్ట్ ఏంటంటే వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ ఈక్వల్గా ఉంది. మీరు ఇలా అంటే ప్రాక్టికల్గా మనం అతను మ్యూజిక్ వినేటప్పుడు ఆటోమేటిక్గా బాడీలో రిథమ్ వచ్చి ఫోకస్ పెరిగి 5 సెన్సెస్ యాక్టివేట్ అయ్యి దానికి తగ్గ ఏ విధంగా అయితే ట్యూన్ అవుతుందో, అది రియాలిటీ కాదు. మ్యూజిక్ అనేది మనకు వినిపిస్తూ ఉంటుంది అంతే. బాడీ రిథమిక్గా స్పందిస్తుంది. వచ్చేటువంటి అవుట్కమ్కి వెంటనే రెస్పాండ్ అవుతుంది మన మైండ్ సెట్ అనేది. ఏ ఫ్రీక్వెన్సీ మైండ్ బికాస్ ఆఫ్ ద సౌండ్ ఫ్రీక్వెన్సీ మైండ్లో థాట్ ఫ్రీక్వెన్సీ మారుతుంది. అవును, ఎస్. బెస్ట్ ఎగ్జాంపుల్, నాకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అదే గుర్తొచ్చింది. అంటే మనం ఏదైనా సరే అండి మనల్ని అడాప్ట్ చేసుకుంటే మన బ్రెయిన్ దాన్ని అనుకున్న అవుట్కమ్ అనుకున్నట్టు వస్తుంది. మనం ఇవ్వాలి అంతే, ఆటోమేటిక్ ఇస్తుంది అంతే. అది మనం ఆల్రెడీ చూసి ఉంటాం కాబట్టి విజువలైజేషన్ అక్కడికి తీసుకెళ్ళడం చాలా ఈజీ. అవును, త్రూ విజువలైజేషన్ సాధ్యం సార్. సో ఇది ఈ ప్రాక్టీస్ చేశారు. ఫైనల్లీ వాట్ యూ నీడ్ టు రిమెంబర్ ఈజ్ 2-3 థింగ్స్ యూ నీడ్ టు రిమెంబర్ టు ప్రిపేర్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. నెంబర్ 1, ఇమాజిన్ ద ఎండ్ వాట్ యూ వాంట్. నువ్వు విజువలైజ్ చేయాల్సింది ఏంటంటే మీకు ఏం కావాలో దాన్ని విజువలైజ్ చేసుకోవాలి. ఏముందో ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారో దాన్ని కాదు. అలా చేసినప్పుడు మీరు ప్రిపేర్ కానట్టే లెక్క. స్టేట్ బిఫోర్ స్లీప్, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు నిద్రపోయే ముందు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద థర్డ్ ఈజ్ ద రిలాక్స్డ్ స్టేట్.
అంటే రిలాక్సేషన్లోనే మీరు ఏ భావనైనా తీసుకురాగలరు. రిలాక్స్ అవ్వకపోతే ఇతర డిస్ట్రాక్షన్స్ మీ భావనని డిస్టర్బ్ చేస్తాయి. అలా బ్రెయిన్కి మనం సందేశం ఇది నిజమే అని ఇవ్వడం ద్వారా బ్రెయిన్ మనకు సహకరిస్తుంది, మనం అనుకున్నవి సాధించి పెడుతుంది. చిన్న డౌట్ సార్, ఫస్ట్లో మీరు 1, 2 అని చూపించుంటారు కదా, అది కొంచెం క్యూరియస్గా ఉంది. నేను కళ్ళగంతలు కట్టుకున్నప్పుడు మీరు ఎంత చూపించింది? ఎన్ని? ఓ వెరీ గుడ్ క్వశ్చన్. ఈ పాటికి ప్రేక్షకులకు ఆ క్లారిటీ వచ్చింది. నిజం చెప్పాలంటే నేను ఏమీ వెళ్ళి చూపించాలి. ఎట్లా మోసం చేస్తారు సార్ నన్ను? నేను అదే, నువ్వు మోసం చేస్తున్నావా లేదో తెలుసుకోవాలంటే నేను మోసం చేయాలి. ఓకే, నిజంగానే వేళ్ళు చూపించా ఒకటి అని అనుకున్నాను కదా, అలా ఏం చూపించలేదు. ఓకే, అంటే ఏదైనా గెస్ట్ చేసి చెప్తామని నేను అనుకున్నాను, కానీ ఇది ఇంట్యూషన్ గెస్ట్ వేరే ఉంది, గెస్ట్ వేరే ఉంది. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. మనం వెతుక్కొని బయటికి రావాలి అని అంటే విజువలైజేషన్ క్లాసెస్ అనేవి బలంగా ఉపయోగపడతాయి సార్. మన వీడియోస్ త్రూ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ మనం దాన్ని ఫీడ్బ్యాక్లో కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు మనీ ఎర్న్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అండ్ ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవార్డ్స్ అంటే గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మిమ్మల్ని మీరు ఆ విధంగా చూసుకోవాలనుకుంటున్నారా? జాయిన్ విజువలైజేషన్ క్లాసెస్ అండ్ మార్చి 20వ తారీఖున విజువలైజేషన్ క్లాసెస్ అయితే అటెండ్ అవ్వాలనుకుంటే, మీలో ఉండేటువంటి గట్ ఫీలింగ్ని మీరే బయటికి తీసుకురావాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ 5 days సెషన్ అటెండ్ అవ్వండి. డెఫినెట్గా మీరు ఇంకో కొత్త ప్రపంచాన్ని మీ దగ్గర నుంచే మీరు చూసినట్టు ఉంటుంది. అండ్ మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఉపయోగపడే అద్భుతమైన అవకాశం విజువలైజేషన్ మార్చి 20th క్లాస్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. లేదు రామ్ గారు అపాయింట్మెంట్ కావాలనుకుంటే రామ్ గారు అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానైతే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగేష్.